ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయంగా ఇంకో మెట్టెక్కారు. ఇంతవరకు చట్టసభ సభ్యత్వాలు అంటే డబ్బున్నోళ్ళు కులబలం ఉన్న వాళ్ళకు మాత్రమే అనే రివాజు ఉంది. దాన్ని ఇప్పుడు జగన్ మార్చేశారు. ప్రజామోదం ఉంటే ఎవరైనా ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎవరైనా ఎంపీ అవ్వచ్చని గత ఎన్నికల్లో నిరూపించారు. అరకు ఎంపీ మాధవి, బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ వంటి సాధారణమైన వాళ్లను ఏకంగా ఎంపీలుగా గెలిపించి చట్టసభలకు పంపారు. ఇప్పుడు కూడా జగన్ సామాజిక సాధికారత పేరుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అగ్రతాంబూలం ఇచ్చారు. 200 స్థానాలలో 100 స్థానాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించారు. కులం చూడలేదు, గోత్రం లేదు, వారి వెనుక ఉన్న ఆర్థిక అంగ బలాన్ని చూడలేదు. దీనిని హేళన చేయడం, దళితులను అవమానించడం చంద్రబాబుకు పచ్చపార్టీకే చెల్లుతోంది. సింగనమల ఎమ్మెల్యే టికెట్ టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకు ఇచ్చిన, మాడకాసిర టికెట్ ఉపాధి హామీ కూలి ఈర లక్కప్పకు ఇచ్చిన అది పేదల పట్ల ఆయనకున్న ప్రేమకు నిదర్శనమే. రాష్ట్రంలో 4.8% ఉన్న కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి కులగజ్జిని చాటుకున్న ఖ్యాతి పచ్చపార్టీకే చెల్లుతోంది. మరోవైపు సింగనమల అభ్యర్థి వీరాంజనేయులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారన్న సంగతి చంద్రబాబుకు తెలియకుండా వ్యాఖ్యలు చేయడం ఆయన పెత్తందారి అహంభావపు వైఖరికి నిదర్శనం. ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు. అవునా? నిజమేనా? ఇది గొప్పడే కదా. నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పాలా? నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలను కూడా మీ ఎడం చేత్తో వేలి ముద్రేసేవాళ్ళని పెట్టుకుంటున్నారు. ఆయన టిప్పర్ డ్రైవర్ని పెట్టాడు. గొప్పోడయ్యాను, శభాష్. నిన్ను డెఫినెట్గా అభినందించాలి. నీ తెలివితేటలకు ధన్యవాదాలు, శభాష్.